హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వనజాక్షి భర్త ఆత్మహత్య చేసుకోలేదు, కానీ వ్యవసాయంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన తర్వాత ఆమె పడ్డ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నట్టే సినిమా కష్టాలు మించిపోయి ఉన్నాయి. ఆమె చెబుతున్న విషయాలు వింటుంటే ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోతుంది. ఒంటరిగా ఉన్న స్త్రీ చూస్తే మహిళలు కాదు, మగవారే కాదు, మహిళలు కూడా ఎలాంటి భావంతో చూస్తారో విషయాల్ని ఆమెను అడిగి తెలుసుకున్నాం. వనజాక్షి నమస్తే. నమస్తే సార్. వనజాక్షి, ఇంతకుముందు మీ స్పీచ్ విన్నాను. ఒంటరి స్త్రీ అంటే ఒంటరిగా ఉన్న స్త్రీ కనపడితే మగవారే కాదు, మహిళలు కూడా చులకంగా చూస్తారనే విషయం మీ నోటి నుంచి విన్నాను. సార్ 100%. అంటే మగవారి దృష్టి వేరే రకంగా ఉండొచ్చు, కానీ మహిళలు కూడా ఒంటరి స్త్రీ పట్ల అంత చులకన భావంగా చూస్తున్నారు అనే విషయాన్ని ఫస్ట్ టైం. అంటే ఒక మహిళకి మహిళే శత్రువు. ఒకసారి ఈ విషయాలు సమాధానం చెప్పే ముందు మీ భర్త పేరు, మీ కుటుంబం, మీ భర్త ఏ పరిస్థితిలో యాక్సిడెంట్గా చనిపోవచ్చు? సార్, నా పేరు వనజాక్షి. మాది కుడేరు మండలం, కొరకోడు గ్రామం, అనంతపురం జిల్లా. మేము ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. మా ఆయన ఫార్మర్. మా ఆయన వచ్చేసి మేము తోటలో మొక్కజొన్న పంట పెట్టింటిమి సార్. అది హఠాత్తుగా మా ఆయన మరణించడం జరిగింది కరెంట్ షాక్తో. ఆ రోజు మరుసటి రోజు ముందు వర్షం రావడం జరిగింది. గాలి వానలకి కొంచెం డీపీ దగ్గర వైర్లు తెగిపోవడంతో మా ఆయన సర్చ్ చేసుకోవడం, కరెంటు పోయిందని సిచ్యువేషన్లో ఆ రోజు ప్రతి వారం వచ్చేసి 3 గంటలకు సాయంత్రం కరెంటు పోవడం జరుగుతుండే సార్. ఆ రోజు ఏదో మా దురదృష్టవశాత్తు ఆ రోజు పోయి మరీ తిరిగి వచ్చింది కరెంటు. అది గమనించకపోకుండా మా ఆయన తొందరగా వెళ్ళాడు. రాత్రి నైట్ సార్ 8 గంటల టైంలో జరిగింది ఆ ఇన్సిడెంట్. కింద నేల మీద పడిన వైరు తొక్కడంతో మా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ విషయం అయితే మాకు తెలియదు. నేను ఎక్కడో, మా ఆయన ఆటో డ్రైవింగ్ కూడా చేస్తూ ఉండే సార్. అంటే ఒకటే అంటే మేము బ్రతకలేమని చెప్పేసి మా ఆయన వేరే అట్లా ప్లాన్లతో చేసుకొని బ్రతుకుతా ఉంటుంది. నేనైతే మా ఆయన ఇట్లా ఆటోకి పోయినాడని అనుకున్నాను, కానీ మా ఆయన తోటలో చనిపోయిన విషయం తెలియదు. 10 వరకు వెయిట్ చేసినా రాలేదు. ఫోన్ చేస్తానా రింగ్ అవుతుంది, మా ఆయన హెల్ప్ చేయడం లేదు. అది కొంచెం చెట్లలో ఉంది డీపీ, అసలు ఎవరికి మనుషులకు కూడా కనపడదు సార్. అది నైట్ మా ఆయన శవం మాకు తోటలో ఉంది అని తెలిసే లోపల నైట్ 12 అయింది సార్. అది 2013 జూన్ 4వ తారీఖు జరిగింది. అప్పటికి నాకు బాబు 9 నెలల బాబు సార్. డెలివరీ అయిన తర్వాత 9 నెలల బాబు. అప్పటి నుంచి అప్పటికే మేము మా ఫ్యామిలీ నుంచి డివైడ్ ఉండి బ్రతుకుతున్నాం సార్. అప్పటి నుంచి నాకు బ్రతకడం చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఒక డిప్రెషన్లో ఉండిపోయినా నేను ఎట్లా బ్రతకాలి, ఇంత చిన్న పిల్లోని చూసుకొని. ఇప్పుడు ఒంటరిగా ఉండేవాళ్ళంటే చాలా దీనంగా చూస్తారు, ముందు పోయి వెనక మాట్లాడతారే. ఈ సిచ్యువేషన్లో ఎట్లా బ్రతకాలి, ఇన్ని అవమానాలు భరిస్తూ అని ఒక డిప్రెషన్లో ఉండిపోయినా. ఒక 2 సంవత్సరాలు అదే ఇదిలో ఉండిపోయి నేను సూసైడ్ చేసుకోవాలనే డిసిజన్ కూడా తీసుకున్నాను సార్. ఆల్రెడీ ఆ ప్రయత్నాలన్నీ చేసుకున్నాను ఇంట్లోనే. చనిపోదాము అంటే డోరు లాక్ చేసుకోకుండా ఓన్లీ తలుపులు అట్లా వేసేసుకొని నా ప్రయత్నం నేను చేసుకుండగా మా బాబు వచ్చి అమ్మ అనే ఒక్క మాటతో నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది సార్. ఆ రోజు బాబు నీకు లేపాడు? అవును సార్. అప్పటికే నా బాబు 3 ఇయర్స్ బాబు ఉండే సార్. వాడు ఆడుకునే పోయినాడు, తిరిగి వచ్చాడు. ఆ టయానికి ఖచ్చితంగా వచ్చి డోర్ తీసి అమ్మ అన్నాడు. అంటే చిన్నపిల్లాడు కదండి సార్, అంత అవగాహన లేదు మా అమ్మ ఏం చేస్తుంది అన్నది. ఒక్కసారిగా నాకు ఇంకొక 2 నిమిషాలు ఉంటే నా ఊపిరి పోయేది సార్. అది నా అదృష్టవశాత్తు, నా కొడుకు అదృష్టం సార్, నాది కాదు. ఎందుకంటే నాన్నని పోగొట్టుకొని మరి అమ్మ కూడా పోయింటే చాలా ఏ పరిస్థితుల్లో పెరుగుతానో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు అన్నీ ఆలోచన చేస్తే నా కొడుకు నేను అలా చేస్తా అంటే కదా అనే ఒక ఆలోచన ఇప్పుడు వేధిస్తూ ఉంది నాకు. నేను ఆ రోజు ఆ తప్పు చేసిందంటే ఒక అనాథగా మిగిలిపోతుండే కదా, ఎట్లా బ్రతుకుతాండే, ఎంత దీనంగా చూస్తాండ్రు నా కొడుకుని అనే ఒక బాధ కలుగుతుంది సార్. ఆలస్యంగా అయినా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు సార్. నువ్వు తీసుకున్న లైన్ కూడా కరెక్ట్ లైన్ అన్నమాట. అవును సార్. ఏం పాపం చేశాడమ్మా ఆయన బాబు అనాథ వాళ్ళు? అంటే నాకు వచ్చేసి నీ కడుపును పుట్టడం ఆయన చేసిన తప్ప?
ఈ భర్త యాక్సిడెంట్. అవును సార్. ఆయన చూడాల్సిన ఆలనాపాలన కన్నా తల్లి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లడి పరిస్థితి ఏమవ్వాలి? అంటే అది కరెక్టే సార్, కానీ ఈ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్లు బట్టి చాలా మంది లేడీస్ అంటే జెంట్స్ ఎలాగో అలాగ బతికేస్తారు సార్, కానీ లేడీస్ అలా కాదు కదా. తప్పు చేసే ఆమె అంటూ అంటే అనని లేని తుడిచిపెట్టుకుపోయే రకాలు ఉంటారు సార్, కాదనడం లేదు. ఏ తప్పు చేయకుండా మాటలు పడాలంటే ఏ ఆడ మనిషి పడదు సార్. ముఖ్యంగా తన శీలం మీద నిందేస్తే భరించలేదు. అది కరెక్ట్. భర్త ఉన్నా భర్త లేకపోయినా కూడా ఆ విషయంలో మాత్రం లేడీ కాన్ఫర్మైజ్ కాదు సార్. అవును. ఇప్పుడు ముందు ఏదో నాకు పొలం ఉంది సార్, అంటే మా మామ వాళ్ళ ల్యాండ్ అంతా నా పేరు మీద రాయకపోయినా కూడా నేనే దౌర్జన్యంగా నేను ఎట్లా బ్రతకాలా, నువ్వు ఆస్తి రాస్తి పొలము ఇకపోతే నేను ఎట్లా బ్రతుక్కోవాలా, నాకు కష్టం అవుతుంది బాబుని పెంచుకోవడానికి అని చెప్పేసి మాకు 10 ఎకరాల పొలంలో ఉంటే 3 భాగాలు నాకు బాబా ఉన్నాడు సార్. అంటే మా ఆయన వాళ్ళిద్దరూ, ఒక ఆడపడుచు, ఆమెకు పెళ్ళైపోయింది. మా బావ వాళ్ళు అంతా డివైడ్గా ఉన్నాము. ఆస్తి అయితే మాకు ఇవ్వలేదు మా మామ. అప్పులు మాత్రం పంచిచ్చాడు సార్. ఎవరి వాళ్ళు సపరేట్ అయిన తర్వాత అప్పులు మాత్రం పంచిచ్చేసాడు, అప్పులు కట్టుకోండి అని చెప్పి. అప్పులు కట్టుకున్నాము, ఏదైనా గోల్డ్ అంతా మా ఆయన బ్యాంకులో పెట్టేసి అప్పులు కట్టుకున్నాము. కొంచెం పంట వచ్చిన తర్వాత తీర్చుకున్నాము. మాకు బాబు పుట్టాడు, ఆయన చనిపోయినాడు. బాబు పుట్టిన తర్వాత 9 నెలలకు ఆయన చనిపోయినాడు. ఆ తర్వాత నేను ఆస్తి అడిగినా మా మామకి. ఆస్తి ఇవ్వకపోతే ఎట్లా మామ, ఇన్ని రోజులు నీ కొడుకున్నాడు మాకు తెచ్చిపెట్టేకి అన్న ధైర్యంతో మేము ఏది పట్టించుకోలేదు నిన్ను. ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా అంటే, ఇస్తే నువ్వు అమ్ముకొని పోతావేమో, ఎవరినన్నా చేసుకొని పోతావేమో అన్న చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు సార్. నేను అవన్నీ మీడియా ముందే చెప్పుకోలేను. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని ఆలోచన చేసినాను. కానీ నాకు బాబు ఉన్నాడు కదా, అనాథ అయిపోతాడు అనేది నాకు మైండ్లో తట్టలేకపోయింది. ఒక డిప్రెషన్లో ఉండిపోయినా నేను. ఒక్కసారిగా బాబు వచ్చి డోర్ తీసి అమ్మ అనే పాటికి అప్పుడు నేను ఎంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైపోయింది సార్. కానీ నేను చనిపోయే సిచ్యువేషన్లో కానీ ఎట్లా బ్రతికినానో నాకు ఒక దేవుడిచ్చిన వరమేమో ఈ ప్రాణం అనుకున్నాను సార్. మరి ఆ ఊపిరి ఆగిపోయింది సార్. నా కాళ్ళు చేతులు కూడా వణుకొచ్చేసి నేను లేను, నాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నా మైండ్కి తట్టడం లేదు అప్పుడే. కానీ ఎట్లా బ్రతికానో నాకు అర్థం కాలేదు. ఇంతవరకు నా తల్లిదండ్రికి కూడా చెప్పని నిజం ఈరోజు మీడియా ముందు నేను బయట పెడుతున్నాను సార్. అది మీ బాబు అదృష్టం. మా బాబు అదృష్టం సార్ అది. అమ్మ నాన్నకు చెప్తే కూడా ఏం భయపడతారో ఏమో అని చెప్పేసి ఇంతవరకు కూడా అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు ఈ విషయం. నేను అత్తమామలు అంటే ఎలాగో కేర్ తీసుకొని వాళ్ళని వదిలేసేసినాను సార్. నాకు లేరు, చనిపోయినారు అనుకున్నాను. తర్వాత వాళ్ళు మీ మామ అంటే అసభ్యంగా మాట్లాడారంటారు, మరి మీ అత్తగారు కూడా ఎందుకు? ఆమె కూడా మామకే సపోర్ట్ చేస్తుంది సార్. అంటే ఇద్దరు భార్యాభర్తలు అన్న తర్వాత భర్త మాట భార్య సపోర్ట్ చేస్తుంది, కానీ నాన్న నుంచి ఎలా ఆలోచన చేస్తుంది ఆమె? ఒక స్త్రీ, ఆమె అర్థం చేసుకోవాల్సింది, కానీ ఆమె హృదయం ఎందుకు కనికరంగడలేదు నాకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఏ విధంగా మీకు వేధిస్తున్నారు? నేనేమైనా ఆస్తి గురించి అడిగితే నువ్వు దాన్ని అమ్ముకొని పోతావేమో, లేకపోతే ఎవరన్నా పెళ్లి చేసుకొని పోతావేమో. నేను అక్కడే ఉన్నాను సార్, మా మామ వాళ్ళ ఊరిలో 3 years ఉన్నాను మా ఆయన చనిపోయిన తర్వాత. మా మామ ఆస్తి గురించి ఇట్లానే మాట్లాడితే, నువ్వు అసలు ఈడెందుకున్నావు, ఈ ఊర్లో ఎందుకున్నావు, నువ్వు వేరే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ ఊర్లో ఉన్నావు, లేకపోతే నీకు ఇక్కడ ఏం పని ఉంది అన్నాడు. నేను అప్పుడు ఏం మాట్లాడాలా సార్? వాళ్ళ పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల, ఆ మాట అన్నదానికి చంపబగలు కొట్టేలా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. పోలీస్ అంటే మేనమామ సార్ నాకు, మా మామ అమ్మ వాళ్ళ అన్న. ఒక మేనకోడలు ఇట్లా చేసిందని ఊళ్ళో మంచి చెడ్డ అంటే మన సిటీస్లో అయితే ఇట్లాంటివన్నీ ఏం పట్టించుకోరు సార్. పల్లెటూరులో అంటే ఒక పాపులర్ ఇష్యూ అయిపోతుంది సార్ ఇది. వాళ్ళ నుంచి నా మర్యాద నేను కూడా పోగొట్టుకోవాలి కదా. ఇప్పుడు ఏదో 10 మందికి తెలిసింది, ఆ 10 మంది 100 మందికి చెప్పుకుంటే బాగోదు, నా పరువే పోతుంది కదా అనే ఒక ఆలోచనతో నేను స్టాప్ అయిపోయినాను సార్. కేసు పెట్టడం అంటే ఏం పెద్ద సంగతి కాదు. ఈ పాటికి నా ఆస్తి కూడా లాక్కునేదాన్నే నేను. తర్వాత ఎలా జరుగుతుందమ్మా? మీ భర్త చనిపోయారు, మామ ఆస్తి ఇవ్వలేదు, అప్పులైతే నీకు వాటా కలిపారు, మరి కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? నేను ఒక 2 years వరకు పొలంలో పనులు చేసుకునే బ్రతుకుతున్నాను సార్. అంటే కూలి పోయి అట్లా చేసుకున్నాను సార్. నేను మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినాను సార్. మళ్ళీ మా బాబు చదువు కోసమని అక్కడ దూరం అవుతుంది సార్ స్కూల్కి పంపించడానికి, చిన్న పిల్లాడు ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు కేశవరెడ్డి స్కూల్లో వడియంపేట బ్రాంచ్లో నర్సింగ్గా ఉండేంటి సార్ ఒక 1.5 year.
కానీ బాబు అక్కడ హాస్టల్లో ఇబ్బంది పడుతున్నాడు, ఉండలేకపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. భానుజ మేడం గారు రెడ్ సంస్థ ద్వారా మా ఊర్లో సమాచార కేంద్రం అని ఓపెన్ చేసినారు సార్. అందులో నన్ను పెట్టేశారు శాలరీ ఇస్తూ. ఆ విధంగా నేను ఇప్పుడు బ్రతుకు కొనసాగిస్తున్నాను సార్. నేను ముందులో ఒక మాట చెప్పావమ్మా, ఒంటరిగా ఉన్న స్త్రీని చూస్తే మగవారితో కాదు మహిళలకు కూడా చులకనాను. అవును సార్. చెప్పడమే కాదు దాని అనుభవం కూడా నువ్వు అనుభవించాను సార్. అనుభవించి దాన్ని ఎలా ఎదుర్కొన్నావు అనేది కూడా చెప్పుకోవచ్చు. మీలాగా చాలా మంది మహిళలు ఆ సమస్య నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంటారు. అవును సార్. ముఖ్యంగా మైన్ రీజన్ ఇదే సార్. ఇప్పుడు ఫర్ సపోజ్కి ఏదైనా నాకు వ్యవసాయ పరంగానే కానీ ఒక సపోర్ట్ లేనిది చేయలేను కదండి సార్. ఏదో చిన్న చిన్న పనులు అయితే చేసుకోగలను, కొంచెం హెవీ బరువు పనులు అయితే చేసుకోలేను. అలా అని చెప్పి ఏదైనా ఒక వాళ్ళతో మాట్లాడి అన్న నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు కొంచెం సహాయం చేయండి ఏదైనా అంటే వాళ్ళు మనకి ఏమీ సహాయం ఊరికే చేయరు సార్. డబ్బులు ఇచ్చైనా చేయించుకోవాలి, ఎట్లో అట్లా చేసుకోవాలి కదా పంట పెట్టిన తర్వాత అని చెప్పేసి మాట్లాడినాను. వాళ్ళ దగ్గర కలిసి మాట్లాడినాను. ఎందుకు మాట్లాడుతుంది అతనితో, ఏం పనండి మాట్లాడతాను. అక్కడ కూడా సార్ అది ముఖ్యంగా జెంట్స్ కంటే ముందు లేడీసే మాట్లాడతారు సార్ ఆ విషయాన్ని. అవును, ఆమె చేసే పని ఏమి, ఎదుర్కొన్న సమస్యలు ఏమి, మాట్లాడితే తప్పేముంది, ఎందుకు మాట్లాడుతుంది అవన్నీ ఆలోచన చేయరు. మాట్లాడుతుందంటే అదే ఉద్దేశంతో మాట్లాడుతుంది అంతే. ఇంకా మైండ్ రీజన్ అది మనసులోన బయట కూడా చెప్పేవారా మీ దగ్గర? అంటే బయట అంటే ఎదురుగా ఏమీ మాట్లాడరు సార్. పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అది డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంకొకటి వేరే ఏమన్నా కూడా ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి జెంట్స్ కానీ ఎవరైనా కానీ సార్ తక్కువ చూపు చూడడం. భర్త లేడు అంటే ఏదో వాళ్ళకు లొంగుతారేమో అన్న వాళ్ళ చూపులు, వాళ్ళ బిహేవియర్, ఆడదాని మనస్తత్వము, ఆడపిల్లకున్న కంటి చూపు విలువ, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మగవాడి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపెట్టే కెపాసిటీ ఆడపిల్లకు ఉంటుంది సార్. అది వాడి నడివడికలు, వాడి చూపులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు అవన్నీ కూడా వితిన్ 1 సెకండ్లో కూడా కనిపెట్టేయచ్చు సార్. అట్లాంటి సిచ్యువేషన్లో చాలా కష్టం సార్ ఆడపిల్ల. అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను సార్ నేను చాలా వరకు. ఎక్కడ అంటే విలేజ్లోనే సార్. అంటే తక్కువ చూస్తూనే ఉండడము, వాళ్ళని ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఏమన్నా మాట్లాడడము, అట్లా నేను చాలా వరకు ర్యాష్గానే మాట్లాడతాను సార్ నేను. ఎందుకంటే నేను అక్కడ తగ్గాను అనుకో, ఇంకా వాడు ఎక్కువ చేస్తాడు కదా అన్న ఒక ఆలోచనతో రే అంటే రే అంటా నేను. అప్పుడు అంటాను సార్. దాన్ని మాత్రం నేను తక్కువగా తీసుకోను. ఆ విషయంలో కాంప్రమైజ్ అయినా పొద్దున ఇంకో రకంగా కూడా మాట్లాడతాడని చెప్పేసి ఏదైనా కూడా ఫర్ సపోజ్ మగవాళ్ళు మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా కొంచెం కోపంగా గట్టిగా మాట్లాడతాను సార్ నేను. గంభీరానికే భయపడాలా అవతల వాడు అని చెప్పేసి. అట్లా మనము ఒక ఆత్మస్థైర్యం అనేది ఉంటే ఎవ్వరు ఏమీ చేయలేరు అనే ఒపీనియన్ సార్. ఎట్లాగంటే ఇంత పెద్ద వ్యవస్థని మార్చాలంటే మనకు కష్టం సార్ చాలా. అందరూ ఒకే ఆలోచనలో ఉండలేరు. వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలంటే దేవుడి తరం కూడా కాదు. కానీ కొంతమంది మహిళలు మీరు చెప్తున్న సమస్యల్లో మీలాంటి సమస్యలు ఎదుర్కోలేక నిత్యం 4 గోడల మధ్యన ఉండిపోయి వాళ్ళు ఏడ్చుకుంటూ ఉండడం, అది కరెక్ట్ అయిన సమస్య పరిష్కారం కరెక్ట్ కాదు సార్. అది ఏడ్చుకుంటూ ఉంటే సమస్యలు తీరుతాయి సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ నా సమస్య ఉంది, నేను ఏడుస్తున్నాను, మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు, అందరూ ఏడిస్తే కనుక నా సమస్య తీరుతుంది. అట్లా ఏడిస్తే సమస్య తీరుతుందంటే ఒక ఫ్యామిలీ అంతా 1 సంవత్సరం పాటు ఏడ్చొచ్చు. అది కరెక్ట్ కాదు సార్. అది బాధ, ఒక భర్త లేడు అన్న బాధ మాత్రం ఎవ్వరు పూడ్చలేనిది. అది ఒక తల్లిదండ్రి అయినా కావచ్చు, అన్నదమ్ములైనా కావచ్చు, అక్క చెల్లెళ్ళైనా కావచ్చు, అత్తమామలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. కొంతమంది మగవాళ్ళు మహిళ చనిపోయిన వెంటనే పెళ్లి చేసుకుంటుంటారు. అది చేసుకుంటారు సార్. వాళ్ళు మహిళలు ఎందుకు ఆ బాటలో వెళ్ళలేరు సార్. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచన చేస్తారు సార్. మెయిన్ రీజన్ పిల్లలు. చేసుకోవచ్చు వేరే వాడిని. ఇప్పుడు పిల్లలు వాళ్ళ నాన్న చూసుకునేలాగానే ఇంకొక పర్సన్ ఎలా చూసుకుంటాడు సార్? వాళ్ళని చూసుకోలేడు. ఎందుకంటే మరీ తన పుట్టబోయే పిల్లల మీద ఒక ప్రేమ చూపిస్తాడు, ఈ పిల్లల మీద ఒక ప్రేమ చూపిస్తాడు. తల్లి మనసు అది భరించలేదు సార్. కానీ మగవాడు మాత్రం చేసుకోవచ్చు. వాళ్ళకి ఎందుకు అది ఆ రైట్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. అది ఇప్పుడు మీరు మొత్తం భర్త చనిపోయిన తర్వాత మీకున్న ధైర్యంతో ఇటు అత్తమామలు ఎదిరించుకుంటూ సమాజంలో ఎవరైతే మీ వైపు చెడు చూపులు వాళ్ళని గట్టిగా ఫైట్ చేసుకుని వస్తున్నామా? అవును సార్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి సమస్య ఎవరికైనా వేరే మహిళకు వస్తే వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళకుండా అంటే ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేదంటే వేరే మార్గంలో పయనించకుండా ఉండడానికి మీరు ఇచ్చే మంచి సలహా చెప్పండి. సార్, ఆత్మహత్య అనేది మనగా నిర్ణయించుకునేది సార్. అది అంటే ఎవరు మనకి క్రియేట్ చెయ్యరు. నువ్వు చనిపో అని అయితే ఎవరు చెప్పరు. మన చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం. ఒక్క ఆలోచన, వాళ్ళంతా ఎవరు సార్ అయినా మనల్ని అంటే మనం చనిపోవాల్సిన అవసరం ఏముంది మనకి? వాళ్ళంతా ఎవరు అసలు? పోనీ మనకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా మనం బ్రతకడానికి? లేదు. చేసుకున్న అత్తమామలే చేయలేని పరిస్థితి. వాళ్ళందరినీ ఎందుకు మన దృష్టిలో పెట్టుకోవాలి? వాళ్ళంతా ఎవరు? దారిని పోయే వాళ్ళంతా అంటున్నారని చెప్పి మనం చనిపోతే మన పిల్లలు ఏం కావాలా? వాళ్ళ నోటిని దుమ్మేసి మన మార్గం మనమేం చనిపోతాం. ఉండే వాళ్ళకి ఎంత నరకం ఉంటుందో ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. పోయిన వాళ్ళు ఎలాగో పోయి ఉంటారు. ఉండే వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో తెలుసు. మనం కూడా పోతే మన పిల్లలు ఎంత కష్టం అనుభవిస్తారు. సార్, మెయిన్ రీజన్ నేను ఈ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏమంటే మా ఊర్లో ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్. ఆమె చనిపోవడమే కాకుండా 2 పిల్లల్ని, మగపిల్లల్ని సార్, 2 నడుముకు కట్టుకొని బావిలో దూకేసింది. 3 ప్రాణాలు పోయినాయి సార్. ఆమె ఏం ఆలోచన చేసిందో, నేను చనిపోతే నా పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదా అనే డిసిజన్ అయితే ఆమె కరెక్ట్ సార్. ఎవరు చూడలేరు. అది పోయింది మా వాతను వేసిపోయింది పిల్లల్ని మేమెందుకు చూసుకోవాలా అనే మాటలైతే మాట్లాడతారు. ఒక్క క్షణం ఆలోచన చేసి ఆమె బ్రతికింటే ఇప్పుడు పిల్లలు దాదాపు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చే పిల్లలు అవుతండ్రి. ఆమెనే పోషించగల తెలివితేటలు ఉండేవి. ఆలోచన చేసింటే మనము ఈ ప్రపంచంలో మనము ఉన్నామనే ఒక గుర్తింపు ఉండేది కదండి సార్. మనకి చనిపోయిన తర్వాత తిరిగి రాదు జీవితము. ఉన్నప్పుడే ఏదైనా మనకంటే మనం పెద్ద తెలివి పరులు, మొత్తం సొసైటీ అంతా మన మీదే ఫోకస్ చేస్తుంది, అందరికీ మనం తెలిసిపోతాము అన్నది కాకోకుండా ఏదో అంతో కొంతలో మనకి తెలివి ఉంటుంది, దాన్ని ఉపయోగించుకొని బ్రతకల్లా అనే ఉద్దేశంతోనే నేను చనిపోయే స్టేజ్ నుంచి బయటపడి ఇప్పుడు ఈ మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాను సార్. అండ్ ఫైనల్గా మీరు చెప్పేది ఇలాంటి కష్టం వచ్చిన ఒంటరి మహిళ అనే ఫీలింగ్ లేకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటూ ధైర్యం చెప్తా ఉంటాం. అవును సార్. ఏ పనైనా సరే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు, అందరూ ఎంప్లాయ్మెంట్ కలిగిన వాళ్ళే ఉండరు, కూలి చేసుకునే వాళ్ళు ఉంటారు, పొలం ఉంటే వాళ్ళు పొలం చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు, లేదంటే ఒక కుట్టు మిషన్ ఏదో ఒకటి. మనం బ్రతకాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి సార్. అంటే అందరికీ అన్ని దాని మీద అవగాహన ఉండదు. మనకి ఏదైతే ఏ దాని మీద అవగాహన ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంచుకొని దాని ద్వారా మన మార్గం చూసుకోవాలి. కానీ నాకు పనులు అది ఇది అని పోతే మాత్రము ఇంకా వెనుకబడిపోతే మాత్రం ముందుకు సాగలేము సార్. మనకి ఏదైతే ఒక్కదాని మీద అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక దాని మీద టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ఉపయోగించుకొని బ్రతకాలనుకుంటున్నాను.